ఓలా జరంత ఓలా ఓలే జరంత ఐ జరంత మన వీడియోలో కూడా జరంత చూడురులా అందరు ఎట్లున్నారు మంచున్నారా అందరు ఎట్లున్నారు అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ టుంచి స్టోరీస్ అండ్ వ్లాగ్స్ అండ్ వెల్కమ్ టు అనదర్ మై న్యూ వీడియో. నేను ఇట్లా లేట్ చేయకుండా ఇటు వీడియో ముచ్చట్లోకి వెళ్ళిపోతాయి. ఇంకా మీరు కూడా మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే ఒకవేళ మన కంటెంట్ నచ్చితే కనుక మన ఛానల్ అయితే కాస్త సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయర్రి. ఇంకా వీడియో ముచ్చట్లోకి వస్తేనైతే ఇక్కడ నేనైతే టైం చూస్తున్నా. టైం చూడాలంటే 2:30 అట్లా అవుతుంది. మేమైతే ఆల్రెడీ లేచినాము, మా పనులు కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా ముగ్గేస్తానా నేను అని చెప్తానమాట. ఇవాళైతే మింటూ బాబుకి అయితే పుట్టింటికలు తీయడానికి అయితే తీర్థం వెళ్తాము. నిన్ననే మేమైతే ఊరికి వచ్చినాము. ఇంక ఊరికి రాగానే ఇల్లంతా గడగడము ఆ పనులన్నీ అయితే నైటే చేసేసినాము. సామాన్ కూడా నైటే తీసుకొని అయితే వచ్చినాము. అంటే ఈ రోజుకి కావాల్సిన సామాన్లన్నీ నైట్ ఇల్లంతా ఘోరంగా డస్ట్ ఉంటే అదంతా మా బావే అడిగేసేసిండు. ఇంకా నేనైతే చిన్నోన్ని పట్టుకొని ఇంకా బోనాలు అంటారు పట్టుకోవే పెద్ద పెద్ద బోళ్ళు ఉంటాయి కదా, అవన్నీ డస్ట్ అయితే ఇంకా అవన్నీ నేనైతే కడిగేసిన నైట్. ఇంకా మేము నైట్ పడుకునేసరికి ఆల్మోస్ట్ 1 అట్లా అయ్యింది. ఇంకా 2:30కి అట్లా మళ్ళీ ఇప్పుడు లేచేసినాము. యాక్చువల్లీ నేనే మార్నింగ్ లేచి ఇంకా బయట ఇదంతా కడుగుదా మళ్ళీ అనేసి అనుకున్నా. బట్ నేను లేచిన దానికంటే ముందే ఇంకా మా బావ కడిగేసిండు. అంటే భగత్ బాబు కంటే నేనే ముందు లేచిన, కాకపోతే చిన్నోడికి ఫీడింగ్ చేసుకుంటూ ఉండేసరికి ఇంకా ఆ లోపైతే ఆయన అయితే కడిగేసేసిండు. ఇంకా నేనైతే లేచి అయితే ఇంకా ముగ్గు అయితే ఎత్తానా. ముగ్గేద్దామన్నా కానీ ముగ్గు పిండి కొంచెమే ఉంటుండే. ఇంకా అందుకోసం అన్నట్టుగా ఏదో నాకు రాదు, అచ్చి రాని దాంట్లోనైతే నాకు వచ్చిన దాంట్లో ఒక చిన్నగానైతే వేసినాను. నాకెందుకో ముగ్గు పట్టి వేయడం నాకు అసలు రానే రాదు, దొడ్డుగా వస్తుంది, సన్నగా అస్సలు రాదు. నేను ఇంత పొద్దుగా లేవడం అయితే ఇది సెకండ్ టైం. ఫస్ట్ టైం కూడా ఇక్కడే లేచినాను. సేమ్ మహాగడికి పుట్టెంట్రుకలు తీయడానికి వెళ్ళేటప్పుడే లేచినాను. కాకపోతే అప్పుడైతే 3:30 ఆ టైంలో లేచినాను. ఇంక ఈసారి అయితే ఇంకా 2:30కి అట్లా లేవాల్సి అయితే వచ్చింది. బికాస్ ఇంకా ఇప్పుడైతే తెలిసిన ముచ్చటే కదా, వీడియోస్ అవి ఇవి ఉంటాయి కాబట్టి కొంచెం టైం పడుతుంది కాబట్టి ఇంకా ముందు నుంచి అన్ని చేసుకోవాలన్నట్టుగా కొంచెం ముందే లేచినాను. మళ్ళీ అప్పుడు మేము ఒకటే తీర్థం పోయి పుట్టెంట్రుకలు ఇచ్చేసి వచ్చినాము. మళ్ళీ 9 నెలలప్పుడు మళ్ళీ సెకండ్ టైం వెళ్ళినాం. బట్ ఈసారి అట్లా కాదు, రెండింటికి ఒకే రోజు వెళ్తున్నాం అనమాట. ఇంకా అందుకోసం అన్నట్టుగా ఇంకా కొంచెం ఫాస్ట్ పనులు కావాలన్నట్టుగా పొద్దున్నే లేచినాం. ఇంకా దేవుడి రూమ్ లో దీపం అంటే ఇంకా మేము వచ్చినప్పుడే పెట్టడము. ఐ మీన్ మా ఫ్యామిలీ, మా బావ వాళ్ళ ఫ్యామిలీ, మేము ఎప్పుడైనా ఫెస్టివల్స్కి వస్తాం కదా, అదే పోచమ్మల పండుగప్పుడు కానీ, ఇంకా ఉగాది అప్పుడు కానీ, సంక్రాంతి అప్పుడు కానీ, మాకు నోములు ఉన్నాయి, దివాళీ అప్పుడు కానీ వచ్చినప్పుడే దీపం పెడతాం. ఇంట్లో ఇంకెవ్వరు ఉండరు కాబట్టిగా ఇంకా దేవుడి రూమ్ మొత్తం ఇంకా డస్ట్ అయ్యి ఉంటుండే. ఇంకా భగత్ బాబు ఒక గంటన్నర దేవుడి రూమ్కి కేటాయించి మొత్తం డస్ట్ అంతా దులిపి నీటికి గడిగి ఇంకా దీపం అయితే ముట్టించేసిండు. ఇంతకీ మేము ఏం తీర్థం పోతున్నాం అన్నది చెప్పలేదు కదా. మేమైతే ఫస్ట్ కొమరవెల్లి వెళ్తున్నాము. యాక్చువల్లీ తెలంగాణలో ఎవరైనా అని కాదు, చాలా వరకు అయితే ఫస్ట్ పుట్టెంట్రుకలకైతే వెమ్లవాడకి వెళ్తారు. బట్ భగత్ వాళ్ళ ఇంటికి అయితే ఫస్ట్ అయితే మల్లన్న దేవుడు. అందుకే ఇంకా ఫస్ట్ అయితే మల్లన్న దేవుని దగ్గరికి ఆ కొమరవెల్లికి వెళ్ళి మల్లన్న దేవుని దగ్గర పుట్టెంట్రుకలు ఇచ్చి వెనకాల కొన్ని నుంచి అయితే మళ్ళీ అక్కడ దర్శనం అయిపోయినాకనైతే వెమ్లవాడకి స్టార్ట్ అయ్యి అక్కడ మిగిలిన పుట్టింటికలు అయితే దేవునికి అయితే ఒప్పజెప్పాలన్నమాట. సో ఇంకా పొద్దున్న అయితే మేమైతే ఇంకా లేచి అన్ని ఫ్రెష్ అప్ అయ్యి, పాపం పిల్లలకు కూడా 3:30 టైంలోనే ఇద్దరికి స్నానం పోసిన మహాని లేపడానికి అయితే నాకైతే 1/2 అవర్ టైం పట్టింది. ఎందుకోసం అంటే పాపం తను కూడా లేట్గా పడుకొని ఉండే. ఇంకా అప్పటికప్పుడు లేవాలి అని అంటే ఇంకా చలి పెడుతుంటుండే ఆ రోజు అన్నమాట. పొద్దున్నే ఇంకా తనకు కూడా లేవాలి అంటే అస్సలు తనతో కాలే. మేమైతే ఏం పండగ చేసుకున్నా సరే ఖచ్చితంగా ఉప్పలమ్మ తల్లి దగ్గర, పోచమ్మ తల్లి దగ్గర కొబ్బరికాయ అయితే కొడతాం అనమాట. ఇంకా పొలంలో ఉంటుంది మా పొలం దగ్గర. సో ఇంకా భగత్ బాబు అయితే ఇంకా మా మామయ్య, భగత్ బాబు, ముగ్గురు అయితే వెళ్ళిళ్ళు. ఇంకా పొద్దున్నే చీకటితో కాబట్టి ఇంకా చిన్నోడిని ఆ చీకట్లో తీసుకొని వెళ్ళడం ఎందుకన్నట్టుగా ఇంకా నేనైతే ఇంట్లో రెడీ అవ్వుకుంటున్నా. ఇంకా వాళ్ళైతే వెళ్ళేసి కొబ్బరికాయ అయితే కొట్టేసి వచ్చిర్రు. నేనైతే 1 మినిట్ శారీ తీసుకున్నా. దానివల్లనైతే నాకైతే చాలా ఈజీగా అయిపోయింది. ట్యాగ్ చేసా, నిజంగా అలాంటి శారీ ఒకటైతే మన దగ్గర ఉండాలి. నా అలాంటి వాళ్ళ దగ్గరనైతే మెయిన్గా, ఎందుకంటే నాకు శారీ కట్టుకోవడం రాదు కాబట్టిగా అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత ఈజీగా అయిపోతుంది అని. జస్ట్ ఒక పిన్ ఉంటుంది అనమాట, దాన్ని మనం పిన్ చేసుకుంటే అయిపోతుంది. ఇది పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది మనకి. చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా ప్రీ ప్లేటింగ్ చేసుకున్నట్టే కుచ్చులు అవన్నీ వస్తాయి. నిజంగా నాకైతే చాలా బాగా నచ్చింది. శారీ అయితే మంచిగా పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది. నా వల్లే లేట్ అవుతుందేమో అని మస్తు భయపడ్డా నేను రెడీ అవ్వడానికి. కానీ అందరికంటే ముందు నేనే రెడీ అయిపోయినా. వెహికల్ వచ్చేసి ఉప్పర్పల్లి నుండి వస్తుంది. ఉప్పర్పల్లి అంటే మా మమ్మీ వాళ్ళది, మా అమ్మమ్మ వాళ్ళది అన్నమాట. ఇంకా ఇద్దరిది ఒకటే ఊరు. ఇంకా అక్కడ నుంచే వెహికల్ అయితే వస్తుంది. వస్తానైతే ఇంకా అమ్మమ్మని తీసుకొని అయితే వచ్చిండు. ఇంకా పిన్ని, బాబాయి, మా మామయ్య, నేను, ఇంకా భగత్ బాబు అయితే ఇంటి దగ్గర నుంచి అయితే స్టార్ట్ అయిపోయినాం అనమాట. ఇంకా వచ్చే దారిలోనైతే నాగమయ్య టెంపుల్ ఉంటుంది. మేము ఖచ్చితంగా మా సైడ్ ఎవరు తీర్థం వెళ్ళినా సరే నాగమయ్య టెంపుల్ దగ్గర కొబ్బరికాయ కొట్టిన తర్వాతకి కోటగండి మైసమ్మ తల్లి దగ్గరనైతే ఖచ్చితంగా కొబ్బరికాయ కొడతారు. సో నేను కూడా అట్లనే రెండింటి దగ్గర కొబ్బరికాయ అయితే కొట్టినాము.
ఇంకా హనంకొండకు వచ్చినాకనైతే ఇంకా ఈ తమ్ముడు తెలుసా మీకు, అంటే చాలా వ్లాగ్స్లలో నేను చూపించిన దావద్ అని, ఇంకా మా షాప్ని చూసుకుంటున్నాడు అనమాట. సో ఇంకా తమ్ముడు కూడా మాతో పాటు వస్తున్నాడు. అండ్ మా అన్నయ్య, అంటే మా మమ్మీ వాళ్ళకి వీలు పడట్లేదు బికాస్ వాళ్ళు మేము తీర్థం వచ్చే ముందు రోజే మా మమ్మీ హైదరాబాద్కి వెళ్ళింది. ఇంకా అందుకోసం అన్నట్టుగా వాళ్ళకి లీవ్స్ ఇవ్వట్లేరు అన్నట్టుగా వాళ్ళైతే రావట్లేరు. నేనైతే వాళ్ళకి చెప్పినాను, బట్ ఇంకా వాళ్ళైతే రావట్లేరు. సో ఇంకా అందుకోసం అన్నట్టుగా మేనమామ పుట్టెంట్రుకలు పట్టుకోవాలి కాబట్టి మా అన్నయ్య వచ్చిండు అనమాట. అంటే మా పెద్దనాన్న వాళ్ళ కొడుకు, మా సొంత పెద్దనాన్న కొడుకు. మా అన్నయ్యని అండ్ దావత్ని అయితే అక్కడ హనంకొండలో అయితే ఎక్కించుకున్నాము. ఇంకా వచ్చే దారిలో జనగంలోనైతే మా హస్బెండ్ వాళ్ళ అన్నయ్య వాళ్ళు కూడా వచ్చిరనమాట. ఇంకా అక్కడ నుంచి వాళ్ళని తీసుకొని అయితే డైరెక్ట్ అయితే ఇంకా మేమైతే మల్లన్న తండ్రి దగ్గరికి అయితే వచ్చినాము కొమరవెల్లికి. ఇంక ఇక్కడికి వచ్చినాకనైతే మా అన్నయ్యనైతే మాకైతే బట్టలు పెడుతున్నాడు. యాక్చువల్లీ మేనమామకి మేము బట్టలు పెట్టాలి కాబట్టిగా మా అన్నయ్యకి నేను డ్రెస్ తీసుకోమనేసి ఒక 2000 రూపీస్ అయితే కొట్టిన అనమాట. కానీ మా అన్నయ్యనైతే నాకు శారీ తీసుకొచ్చిండు, చిన్నోడికి డ్రెస్ తీసుకొచ్చిండు, మహాకి డ్రెస్ తీసుకొచ్చిండు, భగత్కి ఎంత వద్దని చెప్పినా సరే ఇంకా మా అన్నయ్య అయితే పెడుతుండే అనమాట. ఇంకా వద్దు అన్నయ్య అనవసరంగా మా కోసం నువ్వు ఇంతెందుకు ఖర్చు చేస్తానో, నేనే నీకు పెట్టాలి, నేనే నీకు తక్కువలో ఏదో నాకు దోచినంతలో పెట్టినా, అస్సలు వద్దన్నా అంటే అస్సలు వినిపించుకోలేదు. వద్దన్నా కానీ ఇంకనైతే చేతిలో అయితే పెట్టేసిండు. నేనైతే ఇక్కడ బోనం చేస్తాను, 5 పిరికిలతోటి 5 సార్లు బియ్యం వేయాలంటే ఇంకా బియ్యం బెల్లం అవన్నీ ఇంటి దగ్గర నుంచి నిన్న సామాన్లు కొన్నప్పుడు కొన్నామన్నమాట. ఇంకా అక్కడ నుంచే పట్టుకొని వచ్చినాము. ఫస్ట్ అయితే కొమరవెల్లి మల్లన్నకి అయితే ఒక బోనము, ఇంకొక బోనం వచ్చేసి కొమరవెల్లి మల్లన్నకి పప్పు బియ్యము వండుతారు. కొందరు పసుపు బియ్యంలో వేసి వండుతారు, కొందరు పప్పు బియ్యంలో వేసి వండుతారు. ఇంకొకటి 5 రకాల కూరగాయలు కలిపి కర్రీ చేస్తారు. అన్నిటిని నేనైతే ఫస్ట్ ఇట్లా స్టార్ట్ చేసిన అనమాట. ఇంకా దాన్ని ఎండింగ్ వరకు అయితే అంతా పిన్నే చూసుకుంది. ఇంకా నేనైతే పిన్ని కొప్ప చెప్పేసి అయితే చిన్నోనికి పుట్టెంట్రుకలు దిద్దామన్నట్టుగానైతే ఇక్కడికైతే వచ్చినాము. ఇంకా ఈ పుట్టెంట్రుకలు తీసే వాళ్ళకంట కట్నం కింద మేనమామ డబ్బులు ఇవ్వాలంట. మేనమామ 516 ఇవ్వాలంట, ఫాదర్ 516 ఇవ్వాలంట. వామ్మో, ఇక్కడనైతే టూ మచ్ అంటే టూ మచ్గా లాగుతూ ఉండే అనమాట. పాపం మా అన్నయ్యనైతే పుట్టెంట్రుకలకి అంటే మేము టికెట్ తీసుకున్నాం, టికెట్కి సపరేట్, మళ్ళీ వీళ్ళకి ఇవ్వడానికి సపరేట్ అంట. ఇంకా మా అన్నయ్యనైతే ఇచ్చిండనమాట మేనమామ కట్నం కింద. అండ్ వడి బియ్యంది కూడా ఇవ్వాలంట, దానికి ఒక 200 అయినాయి. అవి 200 బొక్క, అవి కూడా మా అన్నయ్యనే ఇచ్చేసిండు. మేమైతే గ్యాస్ అయితే ఇంటి దగ్గర నుంచే తీసుకొచ్చినాము. మాతో పాటు వచ్చింది కదా దావద్ అని చెప్పినాను కదా. సో ఇంకా వాళ్ళ రూమ్లోనైతే చిన్న గ్యాస్ ఉండే అనమాట, వాళ్ళు వాడట్లేరంట. దాన్ని నింపుకొని తీసుకురమ్మనేసి ఇంకా భగత్ అయితే నేను డబ్బులు ఇచ్చిండంట. ఇంకా ఇస్తే ఆ తమ్ముడైతే నింపించిండు, తీసుకొచ్చిండు. ఆ గ్యాస్ తీసుకురావడం చాలా అంటే చాలా యూస్ఫుల్ అయిందిలా నిజంగా. గడికి తీసుకొని రావాలంటే కిందికి వెళ్ళి వామో మా నుంచి కాకపోతుంటుండే, ఎందుకంటే మళ్ళీ 2 తీర్థాలు తిరుగుతున్నాం కాబట్టి ఊకే అంటే గంట కింద అని ఉంటుంది కదా. మళ్ళీ ఇప్పుడు గ్యాస్ రేట్లు పెరగడం వల్ల కూడా ఇక్కడ కూడా రేట్లు పెంచిళ్ళు. అసలు తీసుకొచ్చిందే చాలా అంటే చాలా నయం అయిపోయింది, చాలా బాగా యూజ్ అయింది లిటరల్లీ ఆ గ్యాస్ అయితే. ఇంకా మేమైతే అన్ని ఊరిచి బోనాలని అవన్నీ వేసినాకనైతే ఇంకా మేము ఇక్కడే రూమ్లో పట్నం అయితే ఎత్తాము. ఒక పట్నం అయితే రూమ్లో వేస్తాము, ఇంకొక పట్నం వచ్చేసి మల్లన్న దేవునికి ఎదురుగా వేస్తారన్నమాట అక్కడ గర్భగుడి దగ్గర. సో ఇక్కడనైతే వేస్తున్నాము. ఈ వైబు ఈ పట్నాలు వేయడము యాక్చువల్లీ మా సైడ్ అయితే మాకైతే నేను ఎప్పుడు చూడలేదు. ఫస్ట్ టైం మహాకి పుట్టెంట్రుకలు ఇచ్చినప్పుడే చూసినాను, మళ్ళీ ఇప్పుడు సెకండ్ టైం అనమాట. నాకు ఈ వైబ్ ఇదంతా పర్సనల్గా చాలా పాజిటివ్ అనిపిస్తుంది, మంచిగా అంటే మంచిగా అనిపిస్తుంది. ఎందుకో ఉంటా అంటే అందులోనే ఉండిపోవాలన్న ఫీలింగ్ వస్తుంది, మంచిగా అనిపిస్తుంది నాకైతే. ఈ పట్నాలు వేసేటప్పుడు ఆ సౌండ్ కానీ ఇంకా అందరూ వీళ్ళు మాటలు కథలు అవన్నీ ఉంటాయి కదా, నాకు చాలా అంటే చాలా బాగా నచ్చుతాయి. प्रार्थना येसुरु भगवंत
బంగారు గుల్లలను బగు పై మేలుకుని అల్లాహ్ దేవుడా బంగారం కానీ పర్వతాల వల్ల నిమిత్తుడు ఉంటారు అంటారు నేర్పుకోవాలి నువ్వు అలా దేవుడు తోడే ఉండాలి దాంట్లో దేవుడు దాపోయిండాలి అరే ఆపోజిట్ పక్కనే అందరు వేసుకోండి చేతిలో వస్తాం ఫస్ట్ గరం పెట్టి తమలపాకు ఉంటే తమలపాకులు చేసుకోండి లేకపోతే పక్కన వేసుకుని రాలు వేసుకోవాలి సిగ్నల్ రాదు
మొత్తం ఉన్నాయమ్మా చిన్న టిఫిన్ ప్లేట్స్ ఉన్నాయా నైవేద్యం పెట్టాను గొర్రెలకి నైవేద్యం మూడన్నా ఐదన్నా అదే మిడిల్ పెడితే అయిపోగలం ఇప్పుడు చింపే వాళ్ళు అదే వీడియో పెట్టిస్తాయి 5 సార్లు అలా పొందాక 5 సార్లు తీయాలి అది 3 సార్లు చింపి పెట్టండి ఎట్లయినా సరే చింపి రిజిస్ట్రేషన్ మా పెట్టుకో చిన్న చిన్న సురభస్మయ్య నీ పూజ ప్రార్థన యేసురు భగవంత మల్లయ్య బంగారు గుల్లలను భగవాన్ పై మేలుకుని అలా దేవుడా ఎక్కడున్నావో పరమాత్మ ఎగిలేసి మీ సేవ ఏ మరగేసిపోతున్నారా ప్రజలంతా పుట్టెంటుకలు తీయడానికి వెళ్ళే ముందేమో మా అన్నయ్య మాకు బట్టలు పెట్టిండు. ఇంకా మేనమామ ఎంటికలు పట్టినాకనే మేము మా అన్నయ్యకి బట్టలు పెట్టాలంట. అందుకోసం అన్నట్టుగా ఇంక ఎంటికలు పట్టి ఇంకా బోనం అదంతా వేసి పట్నాలు వేయడం అయిపోయినాకనైతే మా అన్నయ్యకు మేము తీసుకొచ్చిన బట్టలు సారీ మా అన్నయ్య తీసుకొచ్చుకున్నాడు. నేను మనీ కొడితే ఇంకా బట్టలు అయితే నేను మా అన్నయ్యకి అయితే పెట్టేసేసిన. ఇంక ఇక్కడైతే పిన్ని బాబాయ్ అయితే చిన్నవాడికి డబ్బులు పెడుతున్నారు పిల్లలకి డ్రెస్సులు తీసుకోమనేసి. వద్దన్నా కానీ వినిపించుకోవట్లేదు. వీళ్ళ ఫార్మాలిటీస్ ఏందో నాకు అర్థం కాదు. ఇంకా వీళ్ళు పెట్టగానే మా అమ్మమ్మ కూడా పెట్టేసేసింది. ఇంక ఇక్కడనైతే దర్శనంకి అయితే వెళ్తున్నాము. యాక్చువల్లీ మేము కొమరవెల్లికి ఫస్ట్ రీచ్ కాగానే ఒక రూమ్ అయితే తీసుకున్నాము. మేము లాస్ట్ ఇయర్ కాదు ఒక 3 years బ్యాక్ మహావాడికి మా బావ వాళ్ళ కొడుక్కి మా చయానికి ఇద్దరికి కలిసి ఒకేసారి పుట్టెంటికలు తీసినాము. ఎందుకంటే వాళ్ళిద్దరికి ఒక 3 months డిఫరెన్స్ మాత్రమే. మహా వచ్చేసి July 18కి పుడితే మా చయాన్ వచ్చేసి September 30కి పుట్టిండు మా బావ వాళ్ళ కొడుకు. సో ఇంక ఇద్దరికి ఒకేసారి మా చయానికి 4 months ఉన్నప్పుడు ఇంకా మహాకి అదే ఇంకా 6 months కంప్లీట్ కావడానికి వస్తున్న టైంలోనైతే మేము పుట్టెంటుకలు కొమరవెల్లిలో తీసినాము. అప్పుడు ఇద్దరికి కలిసి వెళ్ళినాము. సేమ్ అప్పుడు కూడా అదే రూమ్ తీసుకున్నాము. ఇంక ఇప్పుడు కూడా అదే రూమ్ తీసుకున్నాం. మేము చిన్న రూమ్ తీసుకోవడానికి రీజన్ ఏంటిదంటే మళ్ళీ ఇక్కడ దర్శనం కంప్లీట్ అయినాక మేము ఎట్లాగో వెమ్లవాడకి వెళ్తాం కాబట్టి ఇంక ఇక్కడనైతే చిన్న రూమ్ అయితే తీసుకున్నాం. అంటే బోనం చేయడానికి సరిపోయేటట్టుగా. ఫస్ట్ రూమ్లోకి రాగానే అయితే ఫస్ట్ అయితే టిఫిన్ చేసేసిళ్ళు. పిన్ని అయితే ఇంటికాంచి పులిహోర చేసుకొని వచ్చింది. టమాటా కర్రీ టమాటా పచ్చడి చేసుకొని అయితే పిన్ని వచ్చింది. ఇంకా మా సిస్టర్ అంటే మా బావ వాళ్ళ వైఫ్ ఉంటుంది కదా మా హస్బెండ్ వాళ్ళ వదిన. సో తనైతే ఇంకా ఇంటి దగ్గర నుంచే చపాతీస్ టమాటా పచ్చడి తీసుకొని అయితే వచ్చింది. అందరైతే ఫస్ట్ అయితే చపాతీస్ తిన్నారు. అందరికి సరిపడాన్ని చపాతీలు తీసుకొని వచ్చింది. ఇంకా అందరు చపాతీస్ తిన్నాకనైతే పులిహోర కూడా తినేసేసిళ్ళు అనమాట. ఎందుకంటే దర్శనం దగ్గర ఎంత లేట్ అవుతుందో ఏమో తెలియదు. బికాస్ మేము వెళ్ళింది అయితే సండే రోజు. ఇంకా సండే అంటే ఇంకా మల్లన్న దేవుడు ఇక ఫుల్ అంటే ఫుల్ రష్ ఉన్నదన్న టాక్. ఇంకా అందుకోసం అన్నట్టు ఇంకా ఫస్ట్ అయితే తినేసిళ్ళు. ఎందుకంటే మేము అప్పటికే అక్కడికి రీచ్ అయినప్పటికీ 9:30 అట్లా అయ్యింది. ఇంకా అందుకోసం ఇంకా పిల్లలు అట్లా ఉన్నారు కాబట్టి కానీ అయితే తినేసేసిళ్ళు. ఒక నేనైతే తినలేదు. నేనైతే ఫాస్టింగ్ ఉన్నాను.
సో ఇంకా నేను దర్శనం కంప్లీట్ అయినాకనే తిందాం అన్నట్టుగా ఈవెన్ వాటర్ కూడా నేనైతే తాగలేదు. మల్లన్న తండ్రి దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఎంత ముద్దుగున్నాడు అసలు మల్లన్న తండ్రి అయితే, చూద్దా అంటే చూడాలనిపించేసింది నాకైతే. రూమ్ లో ఒకసారి పట్నం వేసుకున్నాం కదా, మళ్ళీ ఇక్కడికి వచ్చినాక అంటే గుడికి వచ్చినాక మల్లన్న తండ్రికి ఎదురుగానైతే మళ్ళీ ముక్క పట్నం అంట, మళ్ళీ ఒక పట్నం అయితే వేసుకున్నాము. ఇంతమందిలో అసలు దర్శనం ఎట్లయితుందో ఏమో అనుకున్నాం, కానీ అసలు మస్తు అంటే మస్తు మంచిగా జరిగింది. అంటే మేము టికెట్ తీసుకున్నాం కాబట్టిగా క్యూలో కాకుండా స్పెషల్ దర్శనం అయితే చేసేసుకున్నాము. చాలా మంచిగా అనిపించింది. ఇంకా దర్శనం కంప్లీట్ అయినాక చిన్న చిన్న షాపింగ్, లడ్డూలు తీసుకునే వాళ్ళు తీసుకుందామని వెళ్తే అక్కడ కూడా ఫుల్ లైన్ ఉంటుండే. ఇక మళ్ళీ లడ్డూలకు వద్దాం అన్నట్టుగా ఇంకా నేనైతే ఇంకా ఇంటికి వచ్చి అయితే దీపం కదిలిచ్చి అయితే పెట్టిన పడి ఉంటుంది కదా, ఇంకా ఆ పడి అయితే తినేసి ఇంకొక పొద్దు అయితే ఇచ్చిన. గుడికి వెళ్ళంగానే ఆ పబ్లిక్ని చూస్తే లిటరల్లీ నాకు చాలా భయం వేసింది. అసలు ఇంతమందిలో అసలు దర్శనం అవుతుందా, చిన్నపిల్లలు ఉండే అసలు వీడు మింటుతో అంతమందిలో ఎట్లా వెళ్తామేమో అని. కానీ మస్తు అంటే మస్తు దర్శనం జరిగింది. మల్లన్న తండ్రిని అయితే చూడాలనిపించింది నాకైతే. నిజంగా చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఇంత మంచి దర్శనం జరుగుతుందని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే మంచి దర్శనం జరిగింది. ఇంకా దర్శనం కంప్లీట్ అయ్యి ఇంటికి వచ్చినాకనైతే ఇంకా పిన్నినైతే రైస్ పెట్టింది. కర్రీ అయితే ఇంటి దగ్గర నుంచే టమాటా కర్రీ తీసుకొచ్చింది. ఇంకా మా కో సిస్టర్ కూడా టమాటా పచ్చడి తీసుకొచ్చింది, పిన్ని కూడా టమాటా పచ్చడి తీసుకొచ్చింది కదా. ఇంకా వాటితోటి ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ అయితే అందరైతే చేసేసిళ్ళు. ఇంకా మేమైతే ఇంకా తినేసినాకనైతే కాసేపు అయితే అట్లా షాపింగ్ అని వెళ్ళినాం. బట్ దానికంటే ఏమన్నా కొనాలనుకుంటే ఆన్లైన్లో కొనడం బెటర్ అనిపించింది. బట్ నేను ఒక బ్రాస్లెట్ అయితే తీసుకున్నా ఒక 50 రూపీస్లో. ఇంకా లడ్డూలు తీసుకొని అయితే ఇంకా రూమ్కి అయితే వచ్చినాం. మా పిన్నినైతే వద్దే బాబు బోల్ తర్వాత తోముకుందామన్నా కానీ వినిపించుకోకుండా మళ్ళీ ఇంకా లేని బోల్ అన్నీ ఇంకా తోమేసేసింది. తర్వాతనైతే ఇక్కడ రేణుకెళ్ళమ్మ గుడి ఉంటుంది అనమాట కొమరవెల్లిలోనే. వ్యూ పాయింట్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ఇంక ఇక్కడనైతే దర్శనం చేసుకుందాం అన్నట్టుగా మళ్ళీ ఇక్కడికి అయితే వచ్చినాము. ఇక్కడ కూడా చాలా బాగా దర్శనం జరిగింది. ఇంక ఇక్కడ దర్శనం చేసుకున్నాకనైతే కొన్ని ఫొటోస్ కొన్ని వీడియోస్ షూట్ చేసుకొని అయితే ఇంక ఇక్కడ నుంచి అయితే ఇప్పుడైతే వెమ్లవాడకైతే స్టార్ట్ కావాలి. మాకైతే కొమరవెల్లిలోనే 5:30 to 6 అట్లా టైం అయితే అయ్యింది. అంటే మేమే దర్శనం జరిగింది కాబట్టి కొంచెం రిలాక్స్ అవ్వుకుంటూ ఉన్నాం అనమాట. అందుకోసం అన్నట్టు ఇక్కడనైతే ఆ టైం అయితే అయ్యింది. ఇంక ఇక్కడ చూసి కోతి బ్యాగ్లో ఏమైనా దొరుకుతుంది అనేసి సేమ్ మనుషులు తీసినట్టే తీస్తూ ఉంది. భలే క్యూట్ అనిపించింది. ఇంకా వెమ్లవాడకి వెళ్ళే దారిలోనైతే ఇక్కడ ఒక టీ పాయింట్ కనిపించింది. భలే ఉంది పీస్గా. ఇంక ఇక్కడ కూర్చొని మా వాళ్ళందరూ అయితే టీ అయితే తాగేసేసారు. నేను మా పిన్ని అయితే టీ తాగము. ఇంకా అందుకోసం అన్నట్టుగా మా పిన్నిని అయితే సోడానైతే తాగింది. నేను సోడా కూడా తాగను. నేను కూల్ డ్రింక్స్ కానీ టీ పాలు కానీ అట్లాంటివి నేను అసలు తాగాను అనమాట. సో ఇంకా వాళ్ళైతే అక్కడ టీ తాగినాకనైతే డైరెక్ట్ వెమ్లవాడకి అయితే వచ్చినాము. మేము వెమ్లవాడకి వచ్చేటప్పటికి 9 అట్లా అయింది. మాకు రూమ్కే ఇక్కడ 1 hour 1.5 hour అయ్యింది. మొత్తం పిల్లలతో కలిపి అయితే 15 members అయితే అయినాం అనమాట. అంటే మా కో సిస్టర్ వాళ్ళ కొలీగ్ అంట, తను కూడా వచ్చిందనమాట, ఆ సిస్టర్ కూడా. సో ఇంకా మా చెయ్యాను ఇంకా వాళ్ళు 4 members, మేము 4 members, ఇంకా పిన్ని వాళ్ళిద్దరం అందరం కలిసి 15 members దాకా అయినాము. సో ఒక్క రూమ్ అయితే సరిపోదు కాదు కాబట్టి ఇంకా మేమైతే 2 తీసుకున్నాం. ఒకటేమో ఈ బ్లాక్, ఇంకొకటి వచ్చేసి ఇంకో బ్లాక్ అనమాట. ఈ పక్క బిల్డింగ్ లో 2 1 BHKలే. ఇంకా హాఫ్ ఆఫ్ ది మెంబర్స్ అయితే షేర్ చేసుకున్నాం అనమాట రూమ్స్ వచ్చేసి. పిన్ని అయితే మళ్ళీ రూమ్కి వచ్చినాక రైస్ పెట్టింది. ఇంకా మార్నింగ్ కర్రీస్ పచ్చళ్ళు అవే ఉంటేనైతే మంచింత తినేసి అయితే ఇంకెక్కడోళ్ళు అక్కడ పడుకున్నాం. ఎందుకంటే రేపు మళ్ళీ పొద్దున్న లేవాలి కాబట్టి. ఉంటాం మళ్ళీ అంతే వీడియో. బాయ్ బాయ్.